వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. వైజ్ డివిజనల్ టెస్ట్ 17కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ముందు దాని యొక్క సిలబస్ చూద్దాం. ఈ టెస్ట్ కొలతలు మెజర్మెంట్స్ అనే టాపిక్కి సంబంధించి మెజర్మెంట్స్ కొలతలు అనే టాపిక్కి సంబంధించిన దూరమానం, భారమానం, ద్రవమానం, ద్రవ్యమానం, కాలమానం, త్రిభుజాల గురించి చుట్టుకొలతలు, వైశాల్యాల గురించి, లంబకోణ త్రిభుజం దాని చుట్టుకొలత వైశాల్యాల గురించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. లెంత్, వెయిట్, కెపాసిటీ, మనీ, టైమ్, ఓకేనా. అలాగే ట్రయాంగిల్కి సంబంధించి, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియా పెరిమీటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 3rd, 4th, 5th, 6th, 7th క్లాసెస్కి సంబంధించిన విషయాలు ఇవి. దీనిలో క్వశ్చన్ నెంబర్ 1లోకి వస్తే, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ట్రీస్ ఈజ్ 300 meters. 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉంటే హౌ మెనీ ట్రీస్ కెన్ వీ ప్లాంట్ ఆన్ ఎ రోడ్ ఆఫ్ 12 kilometer లాంగ్. 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉంటే, ఓకేనా, ప్రతి 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్లు 12 kilometerల పొడవు గల రోడ్డు పైన ఎన్ని చెట్లను మనం నాటచ్చు అన్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టు, ఓకేనా, 900 మీటర్ల దూరంలో ఎన్ని చెట్లు నాటచ్చు? 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టుగా 900 మీటర్ల దూరంలో ఎన్ని చెట్లు నాటచ్చు? 900 కదా, 300, 300, 300, 900 కదా. ఎన్ని చెట్లు నాటచ్చు? 1, 2, 3, 4 చెట్లు నాటచ్చు. కానీ మనం 900/300 వేస్తే ఆన్సర్ 3 వస్తుంది. మనకు 4 అంటే +1 చెయ్యాలి. అంటే ఎప్పుడైనా సరే ఇలా 2 చెట్ల మధ్య దూరం ఇంత, ఈ లెంత్లో ఎన్ని చెట్లు నాటచ్చు ఇట్లాంటి క్వశ్చన్ కనుక అడిగితే చెప్పండి, వాడు ఎంత లెంత్ అన్నాడు? 12 kilometerల పొడవు. 12 kilometerల పొడవు అంటే 12,000 మీటర్లు. 1 మీటర్కి 1000, 1 kilometerకి 1000 మీటర్లు కాబట్టి 12 kilometers అంటే 12,000 meters. 2 చెట్ల మధ్య 300 meters డిస్టెన్స్ ఉంది. టోటల్గా ఎన్ని చెట్లు వస్తాయంటే బై చేసి +1 చెయ్యాలి. ఓకేనా. బై చేసి +1 చెయ్యాలి. 2 సున్నాలు కొట్టేసాం. 3 4 12 0, 40 + 1 41 చెట్లు వస్తాయి. ఓకేనా. ఎన్ని చెట్లు నాటాల్సి వస్తుందండి? 41 చెట్లు. అర్థమైందా? +1 ఎందుకనేది కాన్సెప్ట్ చూడండి. 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉందనుకో, 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉందనుకోండి. ప్రతి 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టుగా 600 మీటర్ల దూరంలో ఎన్ని చెట్లు నాటాం? 1, 2, 3 నాటాం. ఓకేనా. 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టు 600 మీటర్ల దూరంలో ఎన్ని చెట్లు నాటా? మామూలుగా బై వేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. కానీ మనం ఎన్ని చెట్లు నాటుతున్నాం? 3 +1 చేయాలి. ఓకేనా. అదే చూడు, 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టు, 2 చెట్ల మధ్య 300 మీటర్ల దూరం ఉండేటట్టు టోటల్ 900 మీటర్ల దూరం తీసుకుంటే ఎన్ని చెట్లు నాటచ్చు? మామూలుగా 900/300 వేస్తే 3 వస్తుంది. కానీ +1 ఎన్ని చెట్లు నాటచ్చండి? 4 చెట్లు నాటచ్చు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి, ఈ కాన్సెప్ట్స్ని బట్టి మన క్వశ్చన్ కనుక తీసుకుంటే 2 చెట్ల మధ్య దూరం 300 మీటర్లు ఉండేటట్టుగా 12 kilometerల పొడవు ఉండే రోడ్డు, 12 kilometer లాంగ్, 12 kilometerల పొడవు ఉండే రోడ్డు అంటే 12 kilometerలు అంటే ఎన్ని మీటర్లు? 1 kilometer = 1000 meters, 12 kilometers = 12,000 meters. 12,000 meters లెంత్ ఉండే రోడ్డు పైన 300 మీటర్లకు ఒక చెట్టు లెక్కన నాటితే 12,000/300 వేస్తే 40
ప్లస్ ఒక చెట్టు ఎక్స్ట్రా ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎన్ని చెట్లు వస్తాయి? 41. 40 మాత్రం పెట్టకూడదు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 4528 డెసిగ్రాములను డెకాగ్రాముల్లోకి మార్చండి. కన్వర్ట్ 4528 డెసిగ్రామ్స్ ఇంటూ డెకాగ్రామ్స్. అసలు కొలతల విషయానికి వస్తే మామూలుగా ఫస్ట్ గ్రామ్స్. ఓకేనా? గ్రామ్స్ కన్నా పెద్దవి డెకాగ్రామ్స్. ఓకేనా? డెకాగ్రామ్స్ కన్నా పెద్ద ఎవరంటే హెక్టాగ్రామ్స్. ఓకేనా? హెక్టాగ్రామ్స్ కన్నా పెద్దది ఏంటంటే కిలోగ్రామ్స్. ఓకేనా? గ్రామ్ కన్నా చిన్నది డెసిగ్రామ్. డెసి కన్నా చిన్నది సెంటీగ్రామ్. సెంటీ కన్నా చిన్నది మిల్లీగ్రామ్. ఇవి మనకు ఉండేటటువంటి ప్రమాణాలు. ఓకేనా? భారమానం, ఇది బరువు, వెయిట్కి సంబంధించి ప్రామాణిక కొలత అయితే, ఓకేనా, స్టాండర్డ్ యూనిట్ అయితే గ్రామ్స్ కన్నా పెద్దవి డెకా, హెక్టా, కిలో, డెసి, సెంటీ, మిల్లీ. ఎంత అంటే ఇది 10 పవర్ 0 అనుకో, ఇది 10 పవర్ 1. ఓకేనా? ఇది 10 స్క్వయర్, ఇది 10 క్యూబ్. ఓకేనా? ఇది 1/10, ఇది 1/10 స్క్వయర్, 1/10 క్యూబ్. ఇవి దీని వాల్యూస్ మామూలుగా అయితే. ఓకేనా? ఇవి యాక్చువల్గా దీని వాల్యూస్. అంటే 10 గ్రాములు కలిస్తే ఒక డెకాగ్రామ్, 100 గ్రాములు కలిస్తే 100 గ్రామ్స్ కలిస్తే హెక్టాగ్రామ్, 10 క్యూబ్ 1000 గ్రామ్స్ కలిస్తే కిలోగ్రామ్, 1/10 గ్రామ్స్ అయితే డెసిగ్రామ్, 1/100 గ్రామ్స్ అయితే సెంటీగ్రామ్, 1/1000 గ్రామ్స్ అయితే మిల్లీగ్రామ్. ఓకేనా? వీడేమన్నాడు? 4528 డెసిగ్రామ్స్ని డెకాగ్రామ్స్లోకి మార్చండి. ఇది కదా అడిగింది. సో ఫస్ట్ మీరు ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే, వీడు దేంట్లో ఇచ్చాడు? డెసిగ్రామ్స్లో ఇచ్చాడు. ఎస్, దేంట్లో ఇచ్చాడు? డెసిగ్రామ్స్లో ఇచ్చాడు. దాని కింద లాస్ట్ నెంబర్ వచ్చేటట్టు రాయండి. 8, 2, 5, 4. దేంట్లో ఇచ్చాడు? డెసిగ్రామ్స్లో ఇచ్చాడు. దాని కింద లాస్ట్ నెంబర్ వచ్చేటట్టుగా వెనక్కి రాయండి. డెసి కింద 8 రావాలి, లాస్ట్ నెంబర్ 8. 4528లో లాస్ట్ నెంబర్ ఎంత? 8. అది ఎక్కడ రావాలా? దేంట్లో ఇచ్చాడో దాని కింద ఒకట్ల స్థానం రాయాలి, యూనిట్స్ ప్లేస్ రాయాలి. 8కి ముందు 2, 2కి ముందు 5, 5కి ముందు 4. దేంట్లోకి మార్చమన్నాడు? డెకాగ్రామ్స్లోకి మార్చమంటున్నాడు. ఓకేనా? దేంట్లోకి మార్చమన్నాడు? డెకాగ్రామ్స్లోకి మార్చమంటున్నాడు. దేంట్లోకి మార్చమంటే దాని పక్కన పాయింట్ పెట్టి, దేంట్లో ఇచ్చాడో దాని కింద ఒకట్ల స్థానం, యూనిట్స్ ప్లేస్ రాసి అక్కడి నుంచి వెనక్కి రాయండి నెంబర్ని. దేంట్లోకి మార్చమన్నాడో దాని పక్కన పాయింట్ పెట్టేయండి. ఆన్సర్ 45.28 అయిపోయింది. చాలా సింపుల్ థింగ్ అండి. దేంట్లో ఇచ్చాడు? డెసిగ్రామ్స్. ఎంత? 4528 డెసిగ్రామ్స్. అంటే లాస్ట్ ఏముంది? ఒకట్ల స్థానం, యూనిట్స్ ప్లేస్ ఏముంది? 8. డెసిగ్రామ్స్ కింద 8. 8కి ముందే ఉంది 2, 2కి ముందు నెంబర్ ఏముంది? 5, 5కి ముందే ఉంది 4. దేంట్లోకి మార్చమన్నాడు? డెకాగ్రామ్స్. డెకా పక్కన పాయింట్ పెట్టుకో. ఆన్సర్ 45.28. ఓకేనా? చూడండి. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ మొరార్జీ దేశాయ్ వాజ్ బోర్న్ ఆన్ 29 February 1896 and died on 10th April 1995. How many birthdays did he celebrated? చూడండి. మొరార్జీ దేశాయ్ గారు ఓకేనా 1896లో జన్మించారు, ఫిబ్రవరి, అది లీప్ ఇయర్. 1995లో చనిపోయారు ఆయన. ఎంత గ్యాప్ ఉందండి ఆయన బతికున్న దానికి చనిపోయిన దానికి? ఆ పుట్టినరోజుకి చనిపోయిన రోజుకి ఉన్నటువంటి గ్యాప్ ఇయర్స్ 15, 6 ఎంత? 9. ఓకేనా? 18, 9 ఎంత? 9. ఓకేనా? ఎంత? 99 ఇయర్స్ గ్యాప్ ఉంది. కానీ ఆయన మీరు బాగా గమనిస్తే 99 బర్త్డేస్ ఆయన చేసుకోవాలా. 99 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా. 99 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి? ఎందుకంటే డాక్టర్ మొరార్జీ దేశాయ్ గారు ఫిబ్రవరి 29న ఆయన జన్మించాడు. అంటే అది లీప్ ఇయర్. ఓకేనా? లీప్ ఇయర్లో 29, ఫిబ్రవరి 29 అనేది 4 ఇయర్స్కి ఒకసారే వస్తుంది మామూలుగా అయితే. ఓకేనా? లీప్ ఇయర్ కాబట్టి ఆయన ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకోలేడు. మామూలుగా మన అందరి ఐడియా ప్రకారం
4 ఇయర్కి ఒకసారి బర్త్డే చేసుకుంటాడు. మరి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చి ఉంటాయి? 4తో డివైడ్ చేసామనుకో 4 రెళ్ళ 8, 1 9, 4 4ల 16, ఓకేనా, 19లో 16 పోతే 3, భాగఫలం కోషెంట్ ఎంత వచ్చింది? 24. అంటే మొరార్జీ దేశాయ్ గారు జీవించినటువంటి లైఫ్ టైంలో 24 లీప్ ఇయర్స్ వచ్చాయి. చాలామంది వెంటనే ఆన్సర్ 24 పెట్టేస్తారు, అక్షరాల తప్పది. ఎందుకని తప్పు? 24 లీప్ ఇయర్స్ వచ్చాయి కదా, రాలా. 24 లీప్ ఇయర్స్ రాలా. అక్కడ ఒక లీప్ ఇయర్ తగ్గింది, అక్కడ -1. ఒక లీప్ ఇయర్ తగ్గింది, అక్కడ -1. 23 లీప్ ఇయర్సే వచ్చాయి. ఎందుకు సార్, ఎందుకని సార్ అంటే చూడు, 1896 తర్వాత నెక్స్ట్ 1900 కదా, 4 ఇయర్స్ తర్వాత వచ్చే ఇయర్. 1900 అనేది లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి కదా, సెంచరీ ఇయర్ కదా, శతాబ్ది సంవత్సరం కదా. శతాబ్ది సంవత్సరం సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే 4తో డివిజిబుల్ అవ్వాలా, 400తో డివిజిబుల్ అవ్వాలా? శతాబ్ది సంవత్సరం లీపు సంవత్సరం కావాలంటే 4తో భాగించబడాలా, 400తో భాగించబడాలా? 400తో కదా. మరి 400తో భాగించబడినప్పుడు 4తో 19 పోదుగా, 400తో భాగిస్తే 0 పోతాయి కానీ 19 పోదుగా. అంటే 1900 లీప్ ఇయరా? కాదు. ఓకేనా. మొరార్జీ దేశాయ్ గారు 1896లో జన్మించారండి, 1995లో మరణించారు. గ్యాప్ 99 ఇయర్స్ గ్యాప్ ఉంది ఆయనకి. యాక్చువల్గా అయితే 99 బర్త్డేస్ వచ్చి ఉంటాయి అని మామూలుగా చెప్తుంటారు జనరల్గా. కానీ ఈ 99 ఇయర్స్లో ఆయన ఫిబ్రవరి 29న కాబట్టి పుట్టింది, ఖచ్చితంగా 4 ఇయర్స్కి ఒకసారే వస్తుందని మనందరూ ఆలోచన. ఖచ్చితంగా ఫిబ్రవరి 29 అనేది 4 ఇయర్స్కి ఒకసారే వస్తుంది అని మనకు ఉన్నటువంటి ఒక చిన్న బేసిక్ కామన్ సెన్స్. కానీ లీప్ ఇయర్ అన్నిసార్లు కూడా 4 ఇయర్స్కి ఒకసారి రాదు. సరే, నో ప్రాబ్లం. 99 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలా? 4. ఎందుకు లీప్ ఇయర్స్ తెలుసుకోవాలా? ఆయన బర్త్డే లీప్ ఇయర్ ఫిబ్రవరి 29. ఫిబ్రవరి 29 అనేది లీప్ ఇయర్ రోజే. లీప్ ఇయర్ ఉంటేనే వస్తుంది, మామూలు ఇయర్లో రాదు. అంటే లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. కానీ నిజంగా చూస్తే మొరార్జీ దేశాయ్ గారి లైఫ్ టైంలో 24 లీప్ ఇయర్స్ లేవు. ఎందుకు లేవు మళ్ళీ చెప్తున్నా. ఆయన పుట్టిన 1896 తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ 4 ఇయర్స్ తర్వాత 1900 వచ్చింది. కానీ ఆ ఇయర్లో ఫిబ్రవరి 29th రాలేదు. ఎందుకంటే 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా. అంటే మన మొరార్జీ దేశాయ్ గారు తన మొదటి పుట్టినరోజుని 8 సంవత్సరాల తర్వాత చేసుకున్నాడు. ఓకేనా. 1900 ఎందుకు లీప్ ఇయర్ కాదు? లాస్ట్ 2 జీరోస్ ఉంటే దాన్ని శతాబ్ది సంవత్సరం, సెంచరీ ఇయర్ అంటాం. సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే 4తో కాదు 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో ఇది డివిజిబుల్ కాదు, కాబట్టి ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్ కాదు. అంటే 24 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ లేదు, 23 లీప్ ఇయర్సే ఉన్నాయి. ఆయన జీవిత కాలంలో 23 సార్లు మాత్రమే ఆయనకు పుట్టినరోజు చేసుకునే అవకాశం వచ్చింది. 99 సంవత్సరాలు బతికినటువంటి ఒక వ్యక్తి దాదాపుగా ఆయన జీవిత కాలంలో 23 సార్లు మాత్రమే పుట్టినరోజు చేసుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. A milk vendor supplied 20 liters of milk to a tea stall. The tea stall owner consumes 15 liters 125 milliliters of milk. How many liters of milk he left? ఓకేనా. 20 liters of milk ఇస్తే ఓకేనా 20.000 అనుకుందాం. 20 liters of milkలో 15.125 మిల్లీలీటర్లు మాత్రమే. ఓకేనా. 15 లీటర్ల 125 మిల్లీలీటర్లు అంటే 15.125 ml మాత్రమే ఆయన కన్జ్యూమ్ చేశాడు, వాడుకున్నాడు. మిగిలినవన్నీ ఓకేనా. 10 - 5 5, 10 కాబట్టి ఇంకా 9, 9 - 2 7, 9 - 1 8, 9 - 5 4, ఒకటి అప్పిచ్చేసాం కదా 1 - 1 0 అంటే 4.875 అంటే 4 లీటర్స్ 875 మిల్లీలీటర్స్ మిల్క్ అనేది ఇంకా మిగిలి ఉంది. 4 లీటర్స్ 875 మిల్లీలీటర్స్ మిల్క్ అనేది ఇంకా మిగిలి ఉంది. ఓకేనా. ఒక పాల వ్యాపారి టీ స్టాల్కి 20 లీటర్ల పాలు పోసాడు, 20.000. టీ స్టాల్లో వ్యక్తి 15 లీటర్ల 125 మిల్లీలీటర్లు వాడేశాడు, 15.125 వాడేశాడు. ఇంకా మిగిలేవన్నీ మైనస్ చేస్తే తెలుస్తుంది ఎంత? 4.875. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 220 centimeter square, its height is 11 centimeter, then find its base. ఓకేనా. త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అండి. ఓకేనా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? త్రిభుజ వైశాల్యం 220 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ భూమి ఇవ్వలేదు, హైట్ ఎత్తు ఎంత ఇచ్చాడు? 11. ఓకేనా. 11 2s are 22 0. బై 2 ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 20 ఇంటూ 2 40 centimeters. ఓకేనా. దాని బేస్ దాని యొక్క భూమి ఎంత ఉందండి? 40 centimeters ఉంది. ఓకేనా. దాని భూమి ఎంత ఉంది? 40 centimeters ఉంది ఆ భూమి బేస్. రైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాలో ఏరియా వైశాల్యం ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, భూమి అడిగాడు. 11 2 22 0 బై 2 ఇటు వస్తే ఇంటూ 2 22 40. ఓకేనా. తర్వాత చూడండి, ద రేషియో ఆఫ్ బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 3:2. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 108 centimeter square, ఫైండ్ ఇట్స్ బేస్ అన్నాడు. సరే, త్రిభుజ వైశాల్యం ఈ క్వశ్చన్లో చూస్తే ఏరియా వైశాల్యం 108 అన్నాడండి. ఏరియా 108, ఏరియా 108 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చేసాడు. ఓకేనా. ఏరియా అంటే ఫార్ములా హాఫ్ బీహెచ్ కదా, హాఫ్ బీహెచ్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఎంత? భూమి ఎత్తుల నిష్పత్తి 3:2. రేషియో ఆఫ్ బేస్ టు హైట్ ఈస్ 3:2. అంటే భూమిని 3x అని ఎత్తును 2x అని అనుకుందామా? భూమిని 3x అని ఎత్తును 2x అని అనుకున్నాం అనుకో. ఓకేనా. వైశాల్యం 108కి ఈక్వల్ చేద్దాం. ఓకే. 2 క్యాన్సిల్, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వయర్ ఇంటూ 3 ఉంది ఈజ్ ఈక్వల్ టు 108. ఓకేనా. 3 3s are 9, 3 6s are 18, ఎక్స్ స్క్వేర్ 36 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ ఎంత? 6. ఎక్స్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ ఎంత? 6. అయితే భూమి ఎంత అంటున్నాడు, బేస్ ఎంత అంటున్నాడు. బేస్ను మనం ఏమనుకున్నాం? 3x కదా. బేస్ భూమి ఎత్తుల నిష్పత్తి 3:2 అంటే భూమి 3 parts కదా, అంటే 3x కదా. బేస్ని 3x అనుకున్నాం. 3x అంటే 3 ఇంటూ ఆర్ ఎంత? 18 సెంటీమీటర్లు. 3 ఇంటూ ఆర్ ఎంత? 18 సెంటీమీటర్లు ఉందా? ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది 18 సెంటీమీటర్లు మన ఆన్సర్. ఓకేనా. ఏమన్నాడు? త్రిభుజ వైశాల్యం ఇచ్చేసాడు 108 centimeter square, ఏరియా ఇచ్చేసాడు. త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బీహెచ్, బేస్ హైట్ ఇవ్వాల, బేస్కు హైట్కు రేషియో ఇచ్చాడు. భూమి ఈస్టు ఎత్తు 3:2 అంటే బేస్ భూమి 3x, హైట్ ఎత్తు 2x. 2 క్యాన్సిల్, 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 108. 3 36 108, ఎక్స్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ ఎంత? 6. ఎక్స్ 6 అయితే భూమి బేస్ ఇదిగో ఇదే బేస్, భూమి 3x. ఎంత? భూమి 3x అంటే ఎక్స్ అంటే 6 కదా, 3 6 18 సెంటీమీటర్లు అవుతుంది భూమి. క్వశ్చన్ నెంబర్ 7 అబ్జర్వ్ చేస్తే, ఏ ట్రయాంగిల్ హూజ్ హైట్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బేస్ అండ్ ఏరియా ఈస్ 400. మళ్ళీ ఏరియా ఇచ్చాడు, త్రిభుజ వైశాల్యం 400 centimeter square అంటున్నాడు. ఓకేనా. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ బీహెచ్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 400. మరి ఈ క్వశ్చన్లో ఏం చెప్పాడు? ఎత్తు దానికి భూమికి 2 రెట్లు, ఎత్తు భూమికి 2 రెట్లు, బేస్కి హైట్ 2 times ఉంటుంది. ఓకేనా. ఎత్తు దాని భూమికి 2 రెట్లు. ఏమన్నాడు? ఏ ట్రయాంగిల్ హూజ్ హైట్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బేస్. హైట్ ఎత్తు భూమికి 2 రెట్లు, అందుకే ఏమన్నాను? బేస్ బి, భూమి బి, ఎత్తు 2 రెట్లు కాబట్టి 2b. 2 క్యాన్సిల్, b ఇంటూ బి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. బీ స్క్వేర్ 400 అయితే b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. 400కు వర్గమూలం ఎంత? స్క్వేర్ రూట్ ఎంత? 20. మనకేం కావాలి? ఎత్తు ఎంత అన్నాడు. చెప్పండి. బి అంటే భూమి కదా, ఎత్తునేమనుకున్నాం? 2b. ఎత్తునేమనుకున్నాం? 2b. ఓకేనా. 2b, b అంటే 20 కాబట్టి 2 ఇంటూ 20 ఎంత అవుతుంది? 40 centimeters. ఉందా 40 centimeters? ఎస్, సెకండ్ ఆప్షన్.
ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్స్ చూడండి. ఏరియా ఇచ్చాడు. ఏరియా అంటే ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, ఎత్తు భూమికి 2 రెట్లు, భూమిని బి అనే అనుకో, బేస్ బి. హైట్ మాత్రం హెచ్ ఏమవుద్దంటే బీకి 2 times 2b. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే బి 20 వచ్చింది. హైట్ అడిగాడు, హైట్ అంటే 2b, 2b అంటే 220s ఆర్ ఎంత 40. ఓకేనా, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇన్ ద ఫిగర్ ఏబిసిడి. ఈ ఏబిసిడి అనే ఫిగర్లో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కనుక్కోమన్నాడు. పటం ఏబిసిడిలో షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత వస్తుంది అని అడిగాడు. ఓకేనా, సో ఇలా ఎప్పుడైనా సరే చూడండి, ఒక దీర్ఘ చతురస్రంలో రెక్టాంగిల్లో ఒక ట్రయాంగిల్ గీసి ఆ రిమైనింగ్ రీజియన్ని షేడ్ చేసి లేదా ఆ ట్రయాంగిల్ని షేడ్ చేసి ఏరియా ఎంత అని అడిగినా, ఒక స్క్వేర్ చతురస్రంలో, ఓకేనా, ఒక చతురస్రంలో ఒక ట్రయాంగిల్ గీసి ఆ రిమైనింగ్ ఏరియాని షేడ్ చేసి లేదా ఆ ట్రయాంగిల్ని షేడ్ చేసి ఏరియా ఎంత అని అడిగినా, ఓకేనా, టోటల్ ఏరియాలో హాఫ్ ఉంటుందండి. టోటల్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇలా ఎప్పుడైనా సరే ఒక చతురస్రంలో చేసినా లేదా ఒక దీర్ఘ చతురస్రంలో చేసినా, ఓకేనా, ఒక చతురస్రంలో చేసినా ఒక దీర్ఘ చతురస్రంలో చేసినా ఖచ్చితంగా అక్కడ టోటల్ ఏరియా ఎంత వస్తుందో దానిలో హాఫ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది లాజిక్. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్లోకి వచ్చేస్తే ఒక చతురస్రంలో, ఇది చతురస్రం ఎలా చెప్పగలం, ఇది 40 అయితే ఇది కూడా 40 స్క్వేర్, ఇది చతురస్రం. ఒక త్రిభుజం షేడ్ చేసి ఆ రిమైనింగ్ పార్ట్ షేడ్ చేస్తే దాని ఏరియా ఎంత అన్నాడు. ఓకేనా, టోటల్ ఏరియా అంటే చతురస్ర వైశాల్యం 40 ఇంటూ 40, ఓకేనా, బై 2. చతురస్రం కదా, స్క్వేర్ కదా, స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంది, భుజము ఇంటూ భుజము, సైడ్ ఇంటూ సైడ్. చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజము, సైడ్ ఇంటూ సైడ్, ఏ స్క్వేర్ అవుతుంది. 40 లేదా ఏ స్క్వేర్ అని కూడా అనొచ్చండి. చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్, భుజం ఎంత 40 స్క్వేర్ అంటే ఎంత 40 ఇంటూ 40 బై 2. 2 20ల 40, 20 ఇంటూ 40 అంటే 800 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 800 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది దాని ఏరియా. ఓకేనా, లేదు జనరల్గా చెప్పండి సార్ మాకు ఇట్లా కాదకుండా అంటే మీకు కాన్సెప్ట్ చెప్తున్నా, ఇది లేదు అనుకుంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏరియా అడిగాడు. ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్, షేడ్ చేసిన రీజియన్ ఏరియా కావాలంటే టోటల్ ఏరియా మైనస్ అన్షేడెడ్ ఏరియా. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే పదాలు రాసుకోండి, ఈజీగా ఉంటాయి. ఓకేనా, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్, షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం కావాలంటే మొత్తం వైశాల్యంలో నుంచి షేడ్ చెయ్యని ప్రాంత వైశాల్యం తీసేయాలి. ఓకేనా, చూసుకోండి, కావాలి తెలుగులో రాసుకునే పని రాసుకోండి. షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యం మైనస్ షేడ్ చెయ్యని ప్రాంత వైశాల్యం. మొత్తం అంటే చతురస్రం కదా, చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్, ఓకేనా, 40 ఇంటూ 40 చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్ అవుతుంది. మైనస్ షేడ్ చెయ్యంది ఎవరిని, త్రిభుజాన్ని. త్రిభుజంలో ఎక్కడ షేడింగ్ లేదు చూడండి, షేడ్ చేయలేదు కాబట్టి దాని వైశాల్యం, త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి 40 ఇంటూ ఎత్తు 40. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే 40 స్క్వేర్ 4 స్క్వేర్ చేస్తే 16, 0 కదా 2 సున్నాలు, మైనస్ 2 రెళ్ళ 4 0, 4 రెళ్ళ 8, 2 సున్నాలు, 1600లో 800 తీస్తే 800 సెంటీమీటర్ స్క్వేర్. సో నేను చెప్పేది ఏంటంటే ఇది అవసరం లేదు. ఇలా ఒక చూడండి సపరేట్గా రాస్తున్నా, ఒక దీర్ఘ చతురస్రంలో
ఈ విధంగా త్రిభుజాన్ని గీసి ఓకేనా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా షేడ్ చేసి దాని వైశాల్యం ఎంత అడిగినా, లేదా ఒక చతురస్రంలో ఒక త్రిభుజాన్ని గీసి ఓకేనా ఒక చతురస్రంలో ఒక త్రిభుజాన్ని గీసి రిమైనింగ్ పార్ట్ అంతా షేడ్ చేసి దాని ఏరియా ఎంత అని అడిగినా, ఈ రెండిట్లో ఏది అడిగినా టోటల్ ఏరియాలో హాఫ్ ఉంటుంది ఆన్సర్. ఓకేనా మరి ఇందాక మనం చెప్పిన షార్ట్ కట్ ఓకేనా టోటల్ ఏరియా 40 × 40 1600, దాంట్లో సగం ఎంత 800, సింపుల్ వన్. ఓకేనా రైట్. క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ PQR ఒక త్రిభుజం PQRలో PQ బార్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, PR బార్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ అనేది రాసున్నాడు. RT 6, QS ఎంత అంటున్నాడు. యాక్చువల్గా మీరు గమనిస్తే కొంచెం క్లారిటీగా చూడండి. ఇది భూమి, ఇది దానిపైకి గీసిన ఎత్తు. ఇది భూమి, ఇది దానిపైకి గీసిన ఎత్తు. ఓకేనా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ త్రిభుజంలోనైనా భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా ఒక త్రిభుజంలో భూమి ఇంటూ ఎత్తులన్నీ సమానంగానే ఉంటాయి. ఓకేనా నువ్వు ఒక ట్రయాంగిల్ తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ పేరు ABC అనుకోండి. ఓకేనా BC పైకి గీయబడిన ఎత్తు పేరు AD, ఈ AC పైకి గీయబడిన ఎత్తు పేరు BE, ఇక్కడ గీయబడిన ఎత్తు పేరు CF అనుకోండి. మీకు ఏంటంటే రూల్ ఓకేనా చూడండి AB ఇంటూ AB పైకి గీసిన ఎత్తు CF ఈజ్ ఈక్వల్ టు BC ఇంటూ BC పైకి గీసింది AD ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ BE ఇది అవుతుందండి. ఎందుకు సార్? ఎందుకు అంటే ఏరియాస్ అన్నీ ఈక్వల్. ఇప్పుడు ఈ త్రిభుజానికి ఏరియా వైశాల్య సూత్రం ఏంది? ½ BH, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఈసారి ఇది భూమి ఎత్తు తీసుకున్నా కూడా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది భూమి ఇది ఎత్తు తీసుకున్నా కూడా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఎక్కడ తీసుకున్నా కనుక్కుంది ఈ త్రిభుజ వైశాల్యమేగా. అప్పుడు అన్నీ ఈక్వల్ అవుతాయిగా. అన్నీ ఈక్వల్ అయినప్పుడు ½ ఏమవుద్ది? క్యాన్సిల్ పోతాయిగా. ఇంకా మిగిలేది భూమి ఎత్తులే కదా. అంటే ఒక త్రిభుజాన్ని చూడగానే అక్కడ ఉండే భూమి ఇంటూ ఎత్తులన్నీ కూడా సమానంగా ఉంటాయని చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి PQ భూమి అనుకుంటే దానిపైకి గీసిన ఎత్తు RT ఈజ్ ఈక్వల్ టు ఓకేనా PR భూమి అనుకుంటే దానిపైకి గీసిన ఎత్తు QS. PQ ఎంత 4, RT ఎంత 6, PR ఎంత PR చూడండి PR 8, QS ఎంత తెలీదు. జనరల్గా ఆలోచించండి 4 6 24, మరి ఈ పక్క 24 రావాలిగా. 8 3 24, QS ఎంత 3. లేదంటే ఓ పని చేయొచ్చు 4 2 8, 2 3 6 క్యాన్సిల్ కొట్టచ్చు. ఓకేనా QS ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది? 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. 10వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ABCD పటంలో షేడ్ చేయబడిన భాగ వైశాల్యం అన్నాడు. ABCD పటంలో ఒక చతురస్రం ఉంది. ఎలా చెప్పగలమంటే ఇటు 20 ఇటు 20 ఉంది. ఇవి 90 డిగ్రీస్ ఉండాలి. మార్క్ చేసుకోండి మీరు. 90 డిగ్రీస్ ఉండాలి. ఒక చతురస్రం ఉంది. ఈ చతురస్రంలో ఓకేనా షేడింగ్ లేని పార్ట్లు 3 ఉన్నాయి. ఆ 3 పార్ట్ల ఏరియాలు తీసేస్తే మిగిలింది షేడ్ చేసిన ప్రాంతమే కదా. రైట్. అంటే ఒక పని చేద్దాం. ఇక్కడ చతురస్ర వైశాల్యంలో నుంచి చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇంగ్లీష్లో కూడా రాసుకోండి. చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి పార్ట్ 1ని, పార్ట్ 2ని, పార్ట్ 3ని ముగ్గురిని తీసేస్తే రిమైనింగ్ది మనకు షేడ్ చేసిన ఏరియా. చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? భుజము స్క్వేర్ 20 స్క్వేర్. చతురస్ర వైశాల్యం భుజము స్క్వేరే కదా. భుజం ఎంత అక్కడ 20 మైనస్ ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్లో ఒక లంబకోణ త్రిభుజం లాగా ఉంది కదా. ఎస్ లంబకోణ త్రిభుజం అంటే ½ BH కదా. ఇక్కడ బేస్ ఎంత ఉంది 8. హైట్ ఎంత ఉందండి? హైట్ ఎంత ఉందో గమనిస్తే ఒక్కసారి చూడండి. ఇది 20 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది? 20 కదా. ఇది 10 10 20 కదా. అది కూడా 20. గమనించండి ఇది ఎంత ఉంది 8, ఇది ఎంత ఉంది 20.
ఓకేనా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కనుక చేస్తే హాఫ్ ఇంటూ 8 ఇంటూ 20 అవుతుంది ఫస్ట్ది. ఓకేనా. సెకండ్ది గమనించండి. సెకండ్ది చూస్తే ఇది ఎంత ఉంది ఇక్కడ బేస్, ఇది కూడా సెకండ్ది కూడా ఎట్లుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగే కనిపిస్తుంది చూడండి. రెండోది ఇది కూడా, దీంట్లో బేస్ ఎంత 10, హైట్ ఎంత, ఈ టోటల్ 20లో 8 వచ్చేస్తే మిగిలింది ఎంత 12. ఓకేనా. అంటే ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ 10 హైట్ 12. ఓకేనా. ప్లస్ లాస్ట్ ఇది చూడండి, ఇది కూడా థర్డ్ పార్ట్, ఇది కూడా గమనించండి. హాఫ్ ఇంటూ బేస్ 10 హైట్ 20. ఓకేనా. 3 వచ్చేసాయి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 2 10ల 20, 2 6ల 12, 2 10ల 20 కొట్టేస్తే 20 స్క్వేర్ 20 స్క్వేర్ చేస్తే 400 మైనస్ 8 10ల 80, 16ల 60, 10 10ల 100. 100 ఒక 60, 160 ఒక 80, 240. నువ్వు 400లో 240 తీసేస్తే 160, 160 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ ఉంది ఆప్షన్లో. ఎస్ థర్డ్ ఆప్షన్ 160 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 40 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 20. దెన్ ఫైండ్ ఇట్స్ ఇన్ రేడియస్. ఇట్స్ ఇన్ రేడియస్ కొంచెం జాగ్రత్త చూసుకుని. ఇన్ రేడియస్ అంతరవృత్త వ్యాసార్థం అడుగుతున్నాను అండి. అంతరవృత్త వ్యాసార్థం. ఓకేనా. అంతరవృత్త వ్యాసార్థం ఇన్ రేడియస్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తారు. దానికి ఫార్ములా 2a/p. ఏ త్రిభుజానికైనా ఫర్ ఎనీ ట్రయాంగిల్. ఓకేనా. ఇన్ రేడియస్ ఒక ఏ త్రిభుజానికైనా ఇన్ రేడియస్ అంతరవృత్త వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తారు. దానికి ఫార్ములా 2a/p. ఏ అంటే ఏరియా, వైశాల్యం ఎంత ఇచ్చాడు 40. పి అంటే పెరీమీటర్, చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 20. 20 2s are 40, 2 2s are ఎంత 4 సెంటీమీటర్స్. 20 2s are 40, 2 2s are ఎంత 4 సెంటీమీటర్స్. 2a/p గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నెక్స్ట్ ఏమన్నాడు, 7 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు భుజాలుగా గల లంబకోణ త్రిభుజ కర్ణం. ఓకేనా. ఫైండ్ ద హైపార్టెనియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 720, 724. 724 అయితే హైపార్టెనియస్ని ఏమనుకుందాం తెలియదు, ఎక్స్. మరి పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందండి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ హైపార్టెనియస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. 576కి 49 కలిపితే 625. స్క్వేర్ అటు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 625కి స్క్వేర్ రూట్ అంటే 25. 25 సెంటీమీటర్లు అవుతుంది కర్ణం. కానీ మీరు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేవి కొన్ని గుర్తుపెట్టుకున్నారంటే ఒక 10 చెప్తాను, ఎక్కువ కూడా అవసరంలే, మ్యాక్సిమం అన్ని దానిలోనే వస్తాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ 2 ఇచ్చినా 3వ చెప్పేటట్టు గుర్తుండాలండి. ఓకేనా. ఆ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ చూడండి 3 4 5. 3 4 5 ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, దాంతోపాటు చాలా వస్తాయి. 3 4 5 ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, దాంతోపాటు చాలా వస్తాయి. ఎట్లా అంటే 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. 2తో మల్టిప్లై చేస్తే 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. 3 4s are 12, 4 4s are 16, 5 4s are 20. 3 5s are 15, 4 5s are 20, 5 5s are 25. ఓకేనా. 3 6 are 18, 4 6 are 24, 5 6 are 30. ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు. 3 10s are 30, 4 10s are 40, 5 10s are 50 ఇలా. ఓకేనా. ఇంకా 5 12 13 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిప్లెట్. 7 24 25 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిప్లెట్. నేను ఎగ్జామ్లో ఎక్కువ అడిగేవే చెప్తున్నానండి. ఇది కూడా అవసరంలా, ఇది కూడా వేస్ట్ చెప్పాలంటే 18 24 30 పెద్దగా ఇప్పుడు అడగల. ఓకేనా. 7 24 25, 8 15 17, 9 40 41,
11 60 61. ఓకేనా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలంటే ఇది చూడగానే పైథాగోరియన్ ట్రిప్లెట్, పైథాగోరియన్ త్రికం అని చెప్పాలి, లంబకోణ త్రిభుజ భుజాలని చెప్పాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ అని చెప్పాలి. ఏ రెండు ఇచ్చినా ఇంకోటి చెప్పగలగాలి, ఏమైనా రెండు చెప్తే ఇంకోటి ఖచ్చితంగా చెప్పేయగలగాల. ఓకేనా, 3 4 5 6 8 10 9 12 15 12 16 20 ఇక్కడ వరకు ఓకే. ఇవన్నీ 3 4 5తో వచ్చినవే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి జాగ్రత్త. 5 12 13 7 24 25 8 15 17 9 40 41 11 60 61. ఏదైనా ఇప్పుడు మధ్యలో వదిలిపేసాడు, మధ్యలో ఒకటే అడిగాడు, అప్పుడు కూడా చెప్పగలగాల. ఓకేనా, ఎట్లా అంటే 5 13 అయితే 12, 7 25 అయితే 24, 8 17 అయితే 15, 9 41 అయితే 40, 11 61 అయితే 60. ఓకేనా, కర్ణాలే తుడిపేసాడు, కర్ణాలు కూడా చెప్పగలగాలి. ఎట్లా అంటే 5 12 అయితే 13, 7 24 అయితే 25, 8 15 అయితే 17, 9 40 అయితే 41, 11 60 అయితే 61. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే అప్పుడు పైథాగరస్ థీరం వాడదాం. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే కొద్ది, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ ఉంది చూడగానే చూడు, 7 24 భుజాలు అయితే కర్ణం ఎంత? ఓకేనా, సైడ్స్ 7 24 అయితే హైపార్టినస్ ఎంత? 25 అంతే, ఇంకేం చేయక్కర్లా. ఓకేనా, రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 అబ్జర్వ్ చేస్తే 6 8 10 భుజాలుగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 6 8 10. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ 6 8 10. ఎందుకు ఇట్లానే రాశాను, లంబకోణ త్రిభుజంలో అన్నింటికన్నా పెద్దదెవరు? కర్ణం, హైపార్టినియస్ 10. 6 8లో ఎక్కడెక్కడ ఏది రాయాలా? ఎక్కడైనా ఏదైనా రాయొచ్చు. ఓకేనా, కాన్సెప్ట్ ఓకేనా? చూడండి, ఒక లంబకోణ త్రిభుజం గీగానే ఆ లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్నింటికన్నా పెద్ద నెంబరు 10 కర్ణము దగ్గర రాయాలి. మిగిలిన రెండు ఏది ఎక్కడైనా రాసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా, ఇప్పుడు మనకేమన్నాడు? వైశాల్యంకి సూత్రం ఏందండి? 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైటేగా. 1/2 ఇంటూ భూమి 8, ఎత్తు 6, 2 4 8, 4 6 24, 24 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, ఈసారి ఏమన్నాడు? 8 15 17 భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యం అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 8 15 17 అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, పెద్ద నంబర్ కర్ణం రాయాలి, మిగతావి ఏది ఎక్కడ రాసినా పర్వాలేదు. పెద్దది మాత్రం హైపార్టినియస్, మిగతా ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏరియా అంటే 1/2 BH, 1/2 ఇంటూ భూమి 15, ఎత్తు 8. 2 4 8, 15 4 ఎంత? 60 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 4 60 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబీసీలో ఏ వద్ద లంబకోణం ఉంది అన్నాడు. చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ ఏ వద్ద లంబకోణం 90 degrees యాంగిల్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. AD ఈజ్ ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ A to BC, డ్రాన్ ఫ్రమ్ A to BC. ఓకేనా, ఏ వద్ద లంబకోణం ఉంది? AD బార్ అనేది BC బార్ పై గీసిన లంబం. AD బార్ అనేది BC బార్ పైకి గీసినటువంటి లంబం, పర్పెండిక్యులర్ అన్నాడు. ఓకే, AD bar is a perpendicular drawn A to BC, right? AB is equal to 5, BC is equal to 13, AC is equal to 12. అయితే ఏమడుగుతున్నాడు? AD అడుగుతున్నాడు. నేను గతంలోనే చెప్పా, ఏ ట్రయాంగిల్లోనైనా భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఎంత అండి? బేస్ AB, దానిపై గీసిన హైట్ AC ఈజ్ ఈక్వల్ టు ఈసారి బేస్ BC, దానిపై గీసిన హైట్ AD. ఓకేనా,
భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏబి ఎంత 5, ఏసీ ఎంత, ఏసీ 12, బీసీ ఎంత, బీసీ 13, ఏడి ఎంత మనం కనుక్కోవాల్సింది ఏడీనే. 12 5 are 60 ఇంటూ 13 ఇటు వస్తే బై 13, ఏడి ఈజ్ ఈక్వల్ టు 60/13 సెంటీమీటర్స్. ఆప్షన్ నెంబర్ 1. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అయినండి, బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇక్కడ భూమి ఏబి, ఎత్తు దానిపై గీసిన ఏసీయే కదా, లంబమే కదా ఎత్తు అంటే. బేస్ ఏబి అయినప్పుడు హైట్ ఏసీ, ఏబి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ ఏడి. ఏ ట్రయాంగిల్లోనైనా భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు ఈక్వల్ కావాలి, నో డౌట్. ఓకేనా. పక్క పటంలో ఉన్నటువంటి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చూడండి 915 అనగానే ఇంకొక సైడ్ తెలియాలి కదా మనకి, అప్పుడే కదా వైశాల్యం చెప్పగలం. ఓకేనా. చూడండి మామూలుగా 3 4 5 అనేవి పైథాగోరన్ త్రికాలు. 3 మూళ్ళ 9, 5 మూళ్ళ 15, 4 మూళ్ళ 12. ఓకేనా. సింపుల్ థింగ్. ఎట్లా కనుక్కుంటాం అది చాలా చాలా ఈజీ అండి. 915 చూడగానే 12, 915, 9 12 15 నేను గతంలో చెప్పా. 3 4 5 2తో మల్టిప్లై చేస్తే 6 8 10, 9 12 15, 12 16 20, 15 20 25, 30 40 50 ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా పైథాగోరన్ త్రికాలని. అలాగే ఇప్పుడు 915 చూడగానే నీకు ఎవరు గుర్తు రావాలా, 12 గుర్తు రాలేదు. ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిన పద్ధతి ఇక్కడ 3 4 5ను గుర్తు చేసుకో. 3 మూళ్ళ 9 ఉంది, 4తో ఇది పోదు. 5 మూళ్ళ 15 ఉంది, 3 మూళ్ళ 9, 5 మూళ్ళ 15 ఉన్నప్పుడు 4 మూళ్ళు ఎంత, 12. నీకు అది గుర్తు రాలేదు, ఇంకా మన కర్మ ఏం చేయలేం, ఎక్స్ అనుకో. ఓకేనా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక భుజము 9 స్క్వేర్ ప్లస్ ఇంకో భుజము ఎక్స్ స్క్వేర్. 15 స్క్వేర్ 225, 9 స్క్వేర్ 81 ఇటు వస్తే -81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 221లో 25లో 81 తీసేస్తే 144. ఎక్స్ స్క్వేర్ 144 అయితే ఎక్స్ ఎంత, 144 స్క్వేర్ రూట్ 12, 12 ఇలా 12 చెప్తాం. ఓకేనా. ఇంకా మీ ఇష్టం, మళ్ళీ 12 పవర్ ఎక్స్ అనుకునేరు. ఓకేనా. ఎక్స్ వాల్యూ 12 అవుతుంది. ఇలా చేయొచ్చు. ఇంకా మీరు మనకేం కావాలా, మనకు కావాల్సింది ఏంటంటే ఏరియా. ఏరియాకు ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ భూమి 9, హైట్ ఎత్తు 12, 2 6ల 12, 6 9లు ఎంత, 54. నేను చెప్పేది ఏంటంటే ఇంత చెయ్యొద్దు డైరెక్ట్గా. 915 చూడగానే 12, 725 చూడగానే 24, ఆ విధంగా 10 త్రికాలు బట్టి పట్టేసేయండి. ఎంత బట్టి పట్టాలంటే ఇంకా నీ ఇష్టం. ఏం బట్టి పడ్డ మనకేం కొత్త కాదు. జాగ్రఫీ, హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్లో కొంత బట్టి పడతాం కదా, ఇయర్స్ కానీ. అట్లనే నంబర్స్ బట్టి పట్టండి. 725 24, 8 15 17, 9 40 45, 9 40 41, 11 60 61, 3 4 5 6 8 10 7, 9 12 15, 12 16 20, 15 20 25, 30 40 50 ఇంకే త్రికం అడిగినా గుర్తుండాలి. ఓకేనా. 915 అనగానే 12. ఇంకా గుర్తు లేదా ఎక్స్ అనుకో, పైథాగరస్ సిద్ధాంతం వేసుకో. ఆన్సర్ ఎంత ఉందండి, 54. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 3 4 5. ఓకేనా. ఒక లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం అనండి. పరివృత్త వ్యాసార్థాన్ని ఎప్పుడూ కూడా క్యాపిటల్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. ఓకేనా. లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం అంటే, లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం అంటే దాని కర్ణము హైపాటిన్యూస్లో సగం ఉంటుందండి. లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం అంటే దాని కర్ణము హైపాటిన్యూస్లో సగం ఉంటుంది. కావాలంటే చూడండి, మీరు ఒక లంబకోణ త్రిభుజానికి గనక మనం పరివృత్తం గీసామనుకో, మీరు బాగా గమనిస్తే ఈ లంబకోణ త్రిభుజము యొక్క కర్ణమే పరివృత్తానికి వ్యాసం అవుతున్నది. ఓకేనా. వృత్త వ్యాసం అయిందా, కనిపించిందా ఆ విధంగా. మరి ఇప్పుడు మనకు చెప్పండి, కర్ణమే వ్యాసమైనప్పుడు
కర్ణములో సగం వ్యాసార్థం కదా. ఎస్, అందుకే లంబకోణ త్రిభుజానికి గనక పరివృత్త వ్యాసార్థం అడిగితే, సర్కం రేడియస్ అడిగితే హైపాటిన్యూస్లో హాఫ్, కర్ణములో సగం. కర్ణం అంటే 3, 4, 5లో పెద్దదే కదా కర్ణం. ఎప్పుడు కూడా లార్జెస్ట్ సైడ్ ఈస్ కాల్డ్ హైపాటిన్యూస్ కదా. 5/2. 5/2 అంటే ఎంత? 2.5 సెంటీమీటర్స్. ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 18 చూస్తే ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఓకేనా, వీడు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ అంటున్నాడండి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఓకేనా, వీడేం అడుగుతున్నాడు? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఓకేనా, అంటే లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం కాదు వీడు అడిగేది, పరివృత్త పరిధి అడుగుతున్నాడు. ఓకేనా, మరి వృత్త పరిధికి సూత్రం 2π స్మాల్ r మామూలుగా, కానీ ఇక్కడ పరివృత్తం అంటున్నాడుగా, పరివృత్తం అంటున్నాడుగా, సర్కమ్ సర్కిల్ అంటున్నాడుగా. సర్కమ్ సర్కిల్ రేడియస్ని ఏమంటాం? క్యాపిటల్ R అంటాంగా. 2π క్యాపిటల్ R. చెప్పండి, 2π ఇంటూ ఇప్పుడే చెప్పా, ఒక లంబకోణ త్రిభుజానికి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, రైట్ యాంగిల్, ఫైండ్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ హూస్ సైడ్స్ ఆర్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఇక్కడ కొంచెం మిస్ అయింది, రాసుకోండి మీరు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఉండాలా, కొద్దిగా మిస్ అయింది, మీరు రాసుకోండి. ఓకేనా. సర్కంఫరెన్స్ ఆఫ్, ఎగ్జామ్లో కరెక్ట్గానే వస్తుంది, ఇబ్బంది పడద్దు, ఎగ్జామ్లో ఉంటుంది కరెక్ట్గానే, నో ప్రాబ్లం, ఎగ్జామ్లో కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ వచ్చింది చూసుకోండి. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 7, 24, 25. ఓకేనా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాం కదా, లంబకోణ త్రిభుజము అంటున్నాం కదా. లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం కర్ణములో సగం. లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం కర్ణములో సగం, హైపాటిన్యూస్లో హాఫ్. ఇక్కడ కర్ణం ఎంత, హైపాటిన్యూస్ ఎంత? అన్నిటికన్నా పెద్దదే హైపాటిన్యూస్, అన్నిటికన్నా పెద్దదే హైపాటిన్యూస్. ఇక్కడ కర్ణము 25. ఓకేనా, 25లో సగం 2 క్యాన్సిల్, 25 ఇంటూ π సెంటీమీటర్స్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. చూసుకోండి ఒకసారి, వీడు అడిగిన ప్రశ్న పరివృత్త పరిధి, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఏ వృత్త పరిధికైనా ఫార్ములా, సర్కంఫరెన్స్కి ఫార్ములా 2πr. కానీ ఇక్కడ పరి అంటే సర్కమ్ కాబట్టి క్యాపిటల్ R. ఇన్ సర్కిల్ అయితే స్మాల్ ఆర్తో సూచిస్తాం రేడియస్ని, సర్కమ్ సర్కిల్ పరివృత్తంకి అయితే క్యాపిటల్ R. 2π ఇంటూ R ఎంత? ఒక లంబకోణ త్రిభుజానికి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పరివృత్త వ్యాసార్థం ఎంత అంటే కర్ణములో సగం, హైపాటిన్యూస్లో హాఫ్. సో 25/2, 2 క్యాన్సిల్, 25π సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద ఇన్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదిగో ఇన్ రేడియస్ని స్మాల్ ఆర్తో సూచిస్తామండి. అంతరవృత్త వ్యాసార్థాన్ని, లంబకోణ త్రిభుజమే కాదు ఏ త్రిభుజంకైనా అంతరవృత్త వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ అంటాం. ఓకేనా. మరి లంబకోణ త్రిభుజానికి పరివృత్త వ్యాసార్థం కనుక్కున్నాం కదా. పరివృత్త వ్యాసార్థం సర్కమ్ రేడియస్ ఎలా చెప్పాం? కర్ణములో సగం అన్నాం, హైపాటిన్యూస్లో హాఫ్ అన్నాం. అంతరవృత్తం అలా చెప్పకూడదు. భుజాలు ఏమి ఇచ్చాయండి? 9, 40, 41ఏనా? వీటిలో కర్ణం ఎవరు? 41. హైపాటిన్యూస్ ఎవరు? 41. మిగిలిన భుజాలేవి? 9, 40. అంతరవృత్త వ్యాసార్థం అడిగితే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, లంబకోణ త్రిభుజానికి అంతర్వృత్త వ్యాసాన్ని అడిగితే భుజాలను కూడండి, సైడ్స్ని యాడ్ చేయండి. హైపాటిన్యూస్ కర్ణాన్ని తీసేయండి, /2 చేయండి. 40 - 41 -1, 9 - 1 8, 8/2 4. ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అంతర్వృత్త వ్యాసార్థం? 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. లంబకోణ త్రిభుజానికి, ఒక లంబకోణ త్రిభుజానికి ఓకేనా అంతరవృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ అడిగితే, అంతరవృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ అడిగితే
ఓకేనా, ఇచ్చిన భుజాలను కూడండి, కర్ణం హైపాటిన్యస్ తీసేయండి బై 2. ఓకేనా, ఇన్ రేడియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 సైడ్స్ మైనస్ హైపాటిన్యస్ బై 2. ఇదే లంబకోణ త్రిభుజానికి గనక పరివృత్త వ్యాసార్థం అడిగితే, ఓకేనా, పరివృత్త వ్యాసార్థం అడిగితే, ఓకేనా, క్యాపిటల్ ఆర్ అడిగితే కర్ణములో సగం చెప్పండి. ఇఫ్ ఎనీబడి ఆస్క్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దెన్ యూ హ్యావ్ టు సే హాఫ్ ఆఫ్ ద హైపాటిన్యస్. పరివృత్తం అయితే కర్ణములో సగం, అంతర్వృత్తం అయితే భుజాల మొత్తం మైనస్ కర్ణం బై 2. 20th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 5, 12, 13 అన్నాడు. ఓకేనా, లంబకోణ త్రిభుజము యొక్క అంతరవృత్త పరిధి అన్నాడు. అంతరవృత్త పరిధి, ఓకేనా, అంతరవృత్త పరిధి. ఓకేనా, ఇన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్ సర్కిల్ అన్నాడండి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్ సర్కిల్, ఇది క్వశ్చన్. ఓకేనా, ఇన్ సర్కిల్ సర్కంఫరెన్స్, ఎవరికైనా సర్కంఫరెన్స్ వృత్త పరిధి అంటే 2πr. ఇక్కడ 2π స్మాల్ ఆర్ అంతర్వృత్తమే కదా, 2π ఇంటూ స్మాల్ ఆర్. గుర్తుపెట్టుకో, ఇక్కడ అంతరవృత్త వ్యాసార్థం ఎంత? లంబకోణ త్రిభుజానికి గనక అంతరవృత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి గనక ఇన్ సర్కిల్ రేడియస్ అడిగితే అక్కడ ఇచ్చిన భుజాలు 5 + 12 కూడండి, -13 కర్ణం హైపాట్నెస్ తీసేయండి, బై 2 చేయండి. 2 ఏమైపోద్ది? క్యాన్సిల్. పై ఇంటూ 5 + 12 17, 17 - 3 4. ఓకే, 17 - 13 4. 4 ఇంటూ పై 4π సెంటీమీటర్స్ అవుతుంది. 4π సెంటీమీటర్స్. అంతరవృత్త పరిధి అనండి. అంతరవృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్ సర్కిల్. అంతరవృత్త పరిధికి సూత్రం 2πr. 2π ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంది? అంతరవృత్త వ్యాసార్థం. లంబకోణ త్రిభుజానికి అంతరవృత్త వ్యాసార్థం కావాలంటే వాడిచ్చిన భుజాలు కూడండి, 5 + 12, కర్ణం 13 తీసేయండి, బై 2. ఓకేనా, ఫర్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 సైడ్స్ మైనస్ హైపాటిన్యస్ బై 2. So we need to find out the circumference of in circle. So what is the formula to find out the circumference? 2πr. Here small r is the in circle radius. Small r is the in circle radius. What is the in circle radius of a right angle triangle? Sum of the 2 sides minus hypotenuse by 2. 2 gets cancel. 5 + 12 17 - 13 4. 4 into 5 4π centimeters. Okay na? 21st question observe cheste 7 cm 24 cm 25 cm భుజాలుగా గల లంబకోణ త్రిభుజంలో నిర్మించిన అతిపెద్ద చతురస్రం. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఏబిసి అనుకుందాం. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి లార్జెస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ ఎస్ అనుకుందాం. సైడ్ ఏమనుకుందాం? ఎస్ అనుకుందాం. ఓకేనా, ద సైడ్ ఆఫ్ లార్జెస్ట్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక లంబకోణ త్రిభుజంలో నిర్మించిన అతిపెద్ద చతురస్ర భుజం ఎంత అంటే AB/A+B. AB/A+B. లేకపోతే ఏం చేయాలి తెలుసా? దీన్ని పార్ట్ 1 అనుకొని, దీన్ని పార్ట్ 2 అనుకొని, దీన్ని పార్ట్ 3 అనుకొని, మూడిటి వైశాల్యాలు కలిపి టోటల్ లంబకోణ త్రిభుజ వైశాల్యం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ చేసేసి అక్కడి నుంచి కనుక్కోవాలి. సో దానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, ఒక లంబకోణ త్రిభుజంలో గీసిన లేదా ఇన్స్క్రైబ్డ్ అంటే అంతర్లిఖించిన లంబకోణ త్రిభుజంలో అంతర్లిఖించబడిన అతిపెద్ద చతురస్ర భుజం ఎంతంటే భూమి ఇంటూ ఎత్తు బై భూమి ప్లస్ ఎత్తు, AB/A+B. మన క్వశ్చన్లో భుజాలు ఏమున్నాయి? 7, 24, 25 కదా. 25 అనేది పెద్దది కదా, కర్ణం. 7, 24 ఏది ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకేంది ఫార్ములా? 7 × 24/7 + 24. 24 ఏళ్ళ 7 4 28,
7 14 16 బై 31 168/31 సెంటీమీటర్స్. ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఏ లంబకోణ త్రిభుజంలోనైనా అంతర్లిఖించబడిన అతిపెద్ద చతురస్ర భుజము AB/A+B. ఈ భుజాలు AB అనుకుంటే AB/A+B. ఓకేనా. ద సైడ్ ఆఫ్ ద లార్జెస్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ AB/A+B వెన్ బోత్ A అండ్ B ఆర్ సైడ్స్ బట్ నాట్ హైపార్టినియస్. ఏబీలు సైడ్సే, హైపార్టినస్ తీసుకోకూడదు. ఓకేనా. తర్వాత చూడండి, త్రిభుజ వైశాల్యానికి ఆఫ్ BH అనే సూత్రాన్ని కనుక్కున్న గణిత శాస్త్రవేత్త. హూ ఇన్వెంటెడ్ ద ఫార్ములే A ఈక్వల్ టు ఆఫ్ BH టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఆర్యభట్ట కనుక్కున్నాడు. సో ఆర్యభట్ట తను రచించినటువంటి ఆర్యభట్టీయం అనే గ్రంథంలో, ఓకేనా, ఆర్యభట్టీయం అనే గ్రంథంలో త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఒక శ్లోకం రూపంలో చెప్పండి ఆఫ్ BH అని. త్రిభుజస్య ఫలశరీరం సమదల కోటి భుజర్ధ సంవర్గ అనే పేరుతో త్రిభుజ వైశాల్యానికి ఆఫ్ BH అనే సూత్రాన్ని చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఓకేనా. 23rd క్వశ్చన్ చూడండి. 1161 సెంటీమీటర్స్ భుజాలుగా గల లంబకోణ త్రిభుజ చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏం లేదు, భుజాల మొత్తమే కదా. 11 + 60 + 61 60 60 120 ఒక 10 130 1 + 1 2 132 సెంటీమీటర్స్. చుట్టుకొలత అంటే పెరీమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్. 3 సైడ్స్ అంటే త్రిభుజం కాబట్టి. వీడేమన్నాడు? 11 60 61 11 60 61 భుజాలు కలిగిన లంబకోణ త్రిభుజ చుట్టుకొలత అన్నాడు. ఓకేనా. ఫైండ్ ద పెరీమీటర్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్ 11 60 61 అన్నాడు. మూడింటిని కూడేస్తే పెరీమీటర్ ఎంత వచ్చేసింది? 132. 24th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ద బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ హైట్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%. దెన్ ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ దిస్ ఏరియా. త్రిభుజ భూమిని 10% పెంచి ఎత్తుని 20% తగ్గిస్తే వైశాల్యంలో మార్పు ఎంత అన్నాడు. మామూలుగా త్రిభుజ వైశాల్యం అంటే ఫార్ములా ఆఫ్ BH. త్రిభుజ వైశాల్యం అంటే ఫార్ములా ఆఫ్ BH. ఓకేనా. సో ఏరియా ఆఫ్ BH ఫార్ములా. ఇక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి. పర్సంటేజుల్లో మార్పులు కనుక్కునేటప్పుడు కాన్స్టెంట్ తీసుకోక్కర్లేదు. పర్సంటేజుల్లో ఇంక్రీజ్ పెరుగుదలను కానీ డిక్రీజ్ తరుగుదలను కానీ స్థిర రాశులు ఎప్పుడూ కూడా ఇంపాక్ట్ ఉండదు, ప్రభావం ఉండదు, వాటిని వదిలేయచ్చు. మరి మనం ముందుగా ఏమనుకుందామంటే వైశాల్యాన్ని 100 అనుకుందాం, భూమి బేస్ని 100 అనుకుందాం, ఎత్తు హైట్ను కూడా 100 అనుకుందాం. అయితే వాడు ఏంటంటే వైశాల్యంలో మార్పు కనుక్కోమంటున్నాడు, ఏరియాలో చేంజ్ కనుక్కోమంటున్నాడు. సరే ఏరియా 100 కదా. ఏరియా ఎవరిపైన డిపెండ్ అయింది? బేస్, భూమిపైన. బేస్ ఎంత? 100. బేస్ని ఎంత పెంచాడు? 10%. అంటే ఏమవుద్ది? బేస్ 100 అనుకున్నాం, బేస్ని ఎంత పెంచాడు? 10% పెంచాడు. బేస్ 10% పెంచితే ఎంత అవుతుంది? 110/100. 100 అనుకున్నాం కదా. హైట్, ఎత్తును ఎంత తగ్గించాడు? 20% తగ్గించాడు. హైట్ ఎంత? 100. 20 తగ్గిస్తే ఎంత అవుద్ది? 80/100. 0కి 100 క్యాన్సిల్, 0 0 0 0 క్యాన్సిల్, 11 8s are 88. అంటే 100 ఉండాల్సిన ఏరియా వైశాల్యం ఎంత అయింది? 88 అయిందంటే ఎంత పర్సెంట్ తగ్గింది? 12% తగ్గింది. సో ఆప్షన్ నెంబర్ 3 12% తగ్గింది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దూరభార కాల ద్రవ్యమానాలు, ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. సో 24 క్వశ్చన్ల వివరణ పూర్తయింది. 17th టెస్ట్ గురించి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా.
ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.